విరామ్ ఆఫ్ చేయ బండి. ఏంటి సంగతులు? ఈరోజు సరదాగా మన పొలాల్లోకి వచ్చామన్నమాట. నాట్లు అయిపోయినాయి. ఈరోజు యూరియా బలానికి మందు చల్లుతున్నారు. ఇక్కడ నుంచి మన ఊరికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో తాటి మంజులు అమ్మే ప్లేస్ ఉంది. సీజన్ ఎర్లీ కానీ ఇప్పుడిప్పుడే మొదలైనవి రావటం. దొరుకుతాయేమో చూద్దాం. మా తమ్ముడు కోసం వెతుకుతున్నా ఇందాక నుంచి. ఎక్కడున్నాడో? నాన్న ఎక్కడున్నాడమ్మా? ఇంటికాడ ఉన్నాడా? సరే ఆవు, నేను దింపుతా, పడతావు. నాకు మా పొలాలంటే ఇష్టం. యుఎస్లో ఎక్కడ ఉన్నా కానీ ఎప్పుడు ఇక్కడే పీకేస్తా ఉంటుంది మనసంతా. కాసేపు అయితే ఫ్రెండ్స్ వస్తుంటారు. నేను వచ్చాను అంటే మా ఊరు ఎక్కువ పొలాల్లోనే తిరుగుతూ ఉంటాయి. ఈ చుట్టుపక్కల పెద్దగా ప్లాన్ అంటూ ఏం ఉండదు. ఒకసారి మా అభిరామ్ని పిలుద్దాము, మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి. నాన్న అభిక్కులు ఇటు రామ్మా. మరి నువ్వు పెద్దగా అయిన తర్వాత ఏమవుతావు? పైలట్. ఎందుకమ్మా? హెలికాప్టర్ ఏరోప్లేన్ నడుపుతావా? అది మరి నేను ఎందుకు అవ్వలేదు పైలట్? నాకేమో చిన్నప్పుడు ఎవరు చెప్పలేదు, అందుకని అవ్వలేదు. మరి నువ్వు అవుతున్నావు కదా, మరి నన్ను ఎక్కించుకుంటావా పైలట్ అయిన తర్వాత? గుడ్ బాయ్. అది ట్రైనింగ్ అంటే. దబిడి దిబిడే. అభిరాము, నేను బుల్లెట్ని వెనక్కి తిప్పుతాను, నన్ను వీడియో తీస్తావు నువ్వు? వెళ్తున్నావు నేను మా తమ్ముడు తాటి ముంజలకి. మొత్తం ఇక్కడ అన్ని తాటి చెట్లే. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఆపు. చెప్పులు వేసుకో. ఇక్కడ ఉన్నాయి కాయలు. కొట్టే వాళ్ళు అయితే ఎవరు కనపడలేదు. ఇంకా ఎక్కడున్నారో చూద్దాం. ఇదిగో ఇక్కడేమో తాటి కళ్ళు. బాగా లేతగా ఉన్నాయి కాయలు. నీ తాటి ముంజలు. కాసేపు వెయిట్ చేద్దాం ఇక్కడ. అది అక్కడ పెట్టి అమ్మా, ఆ కాయ అక్కడ పెట్టి. మరి లంచ్ బ్రేక్కి వెళ్ళారో ఎక్కడికి వెళ్ళారో, కాసేపు ఆగుదాం. కాసేపు ఇక్కడ ఆగి మన బండి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందాం. ఈ చుట్టుపక్కల అంతా కూడా తాటి చెట్లు. ఎన్ని తాటి చెట్లు ఉన్నాయి చూడు. ఒక జూమ్ వేస్తాను. ఇది ఇక్కడ మొదలుపెట్టి ఈ ఏరియా అంతా కూడా అయ్యే. మొత్తం ఈ చుట్టుపక్కల అన్నీ అయ్యే ఉంటాయి. అయ్యో అభిరామ్, ఈ ఊరి పేరేంటి? కొత్తపేట్.
మామూలుగా ఇది ఎండాకాలంలో కదా సీజను. సీజన్ కాదు కదా ఇది. మరి మామూలుగా టేస్ట్ ఉంటాయి అవి. ఇవి మనకి అవన్నీ మనకే. లేతగా ఉన్నాయి కాయలు, మెత్తగా దిగిపోతున్నాయి. తాటికాయలతోటి బండి ఎంతమంది కట్టుకున్నారు చిన్నప్పుడు? ఇప్పుడు మర్చిపోతున్నారు అన్ని. తీసుకున్నావా? డబ్బులు ఇచ్చేస్తావా? థ్యాంక్ యూ చెప్పు. అక్కడ చెప్పు థ్యాంక్ యూ. జ్యూసీ ఉంది. జ్యూస్ తాగముందు బాగుందా? వాటర్ మిలన్ టేస్ట్. అభిరామ్ ఆను మొత్తం కాదు సగం. బాగుందా? నేను తినాలి ఇది. బాగున్నాయి లేతగా. తాటి ముంజలు దొరికినాయి. కొబ్బరి కాదు, మన చెరుకు రసం కనపడింది ఇందాక. ముందు ఆపుతావా? చెరుకు రసం. రెండు. అల్లం ఉందా దాంట్లో? మెల్లిగా తాగు. అసలు యుఎస్లో దొరకంది ఏంది అంటే చెరుకు రసం. అసలు దొరకదు. మన ఇండియన్ స్టోర్స్లో కూడా చెరుకులు అమ్ముతారు, కానీ ఇక్కడి నుంచి రావాలి. అక్కడికి వచ్చేలోపు సగం ఎండిపోతాయి. ఇది టేస్ట్ అంటే. అభిరామ్ ఎంతనో అడుగు. 40 రూపీస్. 40 రూపీస్ ఇచ్చి జ్యూస్ బాగుంది థ్యాంక్ యూ అను. గుడ్ బాయ్. మరి 40 రూపీస్ మిగిలిన డబ్బులు ఇస్తారు కదా, తీసుకో. వెళ్దాం మనం. సూపర్ జ్యూస్, చెరుకు రసం, న్యాచురల్. ఎప్పుడో ఇంటికి వచ్చామన్నమాట. వీటిల్ని డైరెక్ట్ ఇలా కూడా తినేయచ్చు. కొంచెం ఒగరుగా ఉంటాయి ఇలా తింటే. ఆ పైనది ఇప్పుడు పిల్లలు అడిగారనుకో ఓపికగా తీసి పెడతా. నేను తీసుకొని తినే ఓపిక నాకు రెండు ఉండవు. వెనకాల బుజ్జాయిలు ఉన్నాయి. మా తమ్ముడు కాదు, అయిగో వెనకాల. డీజిల్ 2 బ్యారెల్స్లో డీజిల్ కొట్టించి పొలంలో మన ట్రాక్టర్ నడుస్తుంది. వెళ్ళి డెలివరీ చేసేద్దాం. ఎంత రాజు బ్యారెల్? 45 లీటర్స్ అది.
20 లీటర్స్ ఒకటి, 25 లీటర్స్ ఒకటి. ఏం కాదు వాళ్ళు ఉన్నారు. బండి వచ్చిద్దా తీసుకెళ్ళాలి అటు. బాబాయ్ ఎన్ని లీటర్లు ట్యాంకు? 60. రాజు, డీజిల్ ఎకరానికి ఎంత పడుతుందిరా? గంట లెక్కన? గంటల లెక్క కాదు, సాల్ లెక్క. ఒక సాల్కి 3 లీటర్లు అయ్యి. ఎకరానికి 3 లీటర్లా? ఒక్క సాలుకి 4 సార్లు 5 సార్లు చేస్తారు. 4-5 సార్లు కూడా చేస్తారా? గుడ్ మార్నింగ్. నిన్న వెళ్దాం అనుకున్నాం నీరాకి, కానీ నిన్న కుదరలేదు. అందుకనే ఆ వీడియో ఈరోజు కంటిన్యూ చేస్తున్నా. పొద్దున లేవగానే మా ఇంటి డాబా ఎక్కుతా. యుఎస్లో ఇల్లులు చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా డాబా ఎక్కటం అనే కాన్సెప్ట్ ఉండదు. వెస్ట్రన్ కల్చరే అట్లా అనమాట. ఇట్లా బిల్డింగ్ ఎక్కుడు, పైన కూర్చోవటం లాంటిది అసలు ఉండదు. ఇదిగో చూడు, మన ఇంటి చుట్టుపక్కల పొలాలు అవి అట్లా ఉంటాయో. పొద్దునే పిట్టల సౌండ్ భలే ఉంటుంది. ఇదిగో ఇది సోలార్. ఇక్కడ కాకుండా అదిగో అక్కడ కనపడే పొలాలు మనవి అన్నమాట. అదిగో అక్కడ. ఇంటర్నెట్ కేబుల్స్, వైఫై. ఆ కోతిగాళ్ళు వచ్చి కొరికి పడేస్తుంటారు అప్పుడప్పుడు. మా ఊరి దగ్గర నుంచి ఒక 10 నిమిషాలు వెళ్తే మా తమ్ముడికి బాబాయ్కి చెప్పా నీరా తాగుదాం పొద్దున్నే అంటే, సరే ఎవరితో మాట్లాడుతా అన్నారు. వెళ్ళి రెడీ అయింది, వెళ్దాం పద. రాజు రా. ఆ బుల్లెట్ సెల్ఫ్ మోటార్ ఒక రోజులో అయిపోయిందా? ఇట్లు కొట్టాలంటే తోలు తీరుతుందిరా బాబు. బాటిల్స్ తీసుకున్నావా? రాగానే చెరుగడలు కొడదాం. రాజు, ఈ నల్లగున్నాయేంది? ఇదొక రకం స్వీట్గా ఉంటాయా? ఆహా, ఏం రకం ఇది? కమర్షియల్గా పండిస్తారు అసలు అది? నేను ఎక్కడ చూడలేదురా, మన సైడ్ ఎక్కడ కూడా. స్వీట్గా ఉంటాయా? బా, వచ్చినా కొడదాం. వెళ్దామా?
ఎక్కడికి? కునీపూరా జాకురాను? కునీపూర్ 10 నిమిషాలు. ఇంకెళ్ళదా బండి ఇక్కడి నుంచి ముందుకి? బండి ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళదు, చూసుకుంటే వెళ్దాం. రాజు ఇక్కడ నెమళ్ళు ఉంటాయా పొద్దున్నే? అడుగులేరా మరి ఇది ఇప్ప చెట్టా? కాదు అంతే ఉంది కదరా. ఇగో నెమళ్ళు ఉంటాయని చెప్పానా, జూమ్ కొడదాం ఆగు. ఇగో ఇక్కడ కనపడుతుంది చూడు. ఏది? ఇగో ఈ మనకి కెమెరాలో ఉన్నాయి 2 ఫీమేల్స్, 3 ఫీమేల్స్. మన జాతీయ పక్షి నెమలి. యుఎస్లో నెమళ్ళు ఉండవు, న్యాచురల్గా నెమళ్ళు అనేవి లేవు. జూ పార్కుల్లో ఎక్కడైనా పెడతారేమో 1-2, కానీ బ్యూటిఫుల్ బర్డ్స్. ఇదిగో మోదుగ చెట్టు, ఇస్రాకులో చేసేది ఎర్ర మోదుగ చెట్టు. ఈ రెడ్డి హోలీ పూలు ఇదేగా. ఫ్రెష్ కుండ కట్టావా? అందులో అది కట్టావా? పట్టిక బెల్లం లేదా? ప్యూరా? రెండు లీటర్ బాటిల్ ఇది. గ్లాస్ తీసుకో. స్మెల్ ఫస్ట్. స్మెల్ కూడా బాగుంది. ఇది దీంట్లో ఆల్కహాల్, మందు పర్సెంటేజ్ ఉండదు. పొద్దున్నే కాబట్టి ఒక 3-4 గంటలు అయిందంటే
సూర్యారావు వేడికి ఫర్మెంట్ అయ్యి అప్పుడు గాలిలో ఉన్న న్యాచురల్గా ఉండే ఈస్ట్ దీంట్లో యాడ్ అయ్యి తర్వాత ఆల్కహాల్ లాగా మారుతుంది అనమాట. హెల్త్కి మంచిది. హై బ్లడ్ ప్రెషర్ని తగ్గించిద్ది, బ్లడ్ ప్రెషర్ బీపీని తగ్గించిద్ది, షుగర్ని కూడా తగ్గించిద్ది. ఇంకోటి ఏంటంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ చాలా ఎక్కువ. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే బ్రెయిన్ ఫంక్షనాలిటీకి మంచిది. మినరల్స్ ముఖ్యంగా ఐరన్ చాలా ఎక్కువ. కొంతమందికి ఐరన్ తక్కువ ఉందనుకో బాడీలో ట్యాబ్లెట్లు వేసుకుంటారు కదా, అటువంటి వాళ్ళకు కూడా హెల్త్కి మంచిది అనమాట. ఫ్రెష్ కుండతోటి కడితే మామూలు రోజు వాడే కుండ అనుకో, దాంట్లో కొంచెం కళ్ళు ఉంటుంది కదా, దాని మూలాన కొంచెం ఎఫెక్ట్ తింటుంది, ఫ్లేవర్ ఎఫెక్ట్ పడుతుంది. అందుకని కొత్త కుండతోటి కడతారు. కొంతమంది పటిక బెల్లము అవి కొన్ని స్పైసెస్, పటిక బెల్లం ఇవన్నీ వేస్తారు ఎక్స్ట్రా స్వీట్నెస్ కోసము. ఇందులో ఏం లేదు, ప్యూర్ అనమాట. సత్యబాబు ఇంకో గ్లాస్ పోయి. తాగరా నువ్వు కూడా? యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కదా, అది కూడా క్లీన్ అవుతుంది. కిడ్నీ ఫంక్షనింగ్కి మంచిది, లివర్ ఫంక్షనింగ్కి కూడా మంచిది. న్యాచురల్ డ్రింక్. శాప్ అంటారు దీన్ని, చెట్లో నుంచి న్యాచురల్గా వచ్చే లిక్విడ్. వాతావరణం కూడా కొంచెం చల్లగా ఉంది. చల్లగా అంటే 52 ఫారెన్హైట్ అంటే 11 డిగ్రీలు అలా ఉంది. అలా ఉండటం మూలాన న్యాచురల్గా ఫ్రిడ్జ్లో పెట్టినట్టు చల్లగా ఉంది. మారుతూ ఉంటుంది ఇక మెల్లిగా 3-4 గంటలకి. లేదు, ఎండెక్కితే వైట్ అయ్యి కళ్ళుగా మారిపోయింది కదా. యుఎస్లో మర్చిపోండి, అసలు సమస్య లేదు. తాటి చెట్లు, ఈత చెట్లు ఉండటమే తక్కువ. ఎక్కడో కొన్ని స్టేట్స్లో ఉంటాయి, ఫ్లోరిడా లాంటి స్టేట్స్లో, కానీ ఈ కాన్సెప్ట్ లేదు. ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే మన దగ్గరే. రాజు, ఇంతకుముందు ఎప్పుడు వచ్చా తాగడానికి? ఎందుకు ఎప్పుడు రావచ్చుగా. గుడి దాకా వచ్చి సరే వద్దు, దాడి ఉంటుంది, బండి రాదు. ఇప్పుడు దీంట్లో తాటి చెట్టు కూడా ఉంటుంది కదా, ఏది ఇది బాగుంటుందా అది బాగుంటుందా? తాటి చెట్టు ఇది సత్యవతి అది బాగానే ఉంటుందా? వచ్చిందన్నా తాటి చెట్టు దానికి గ్యాస్ వెళ్ళిపోతాయి బాటిల్. సత్యబాబు ఆ రెండు నింపించి. ఇది కొంచెం తేడా ఉంది అంటే ఇంకొంచెం చిక్కగా ఉంది ఇది కుండ. ఇది దీనికి కొత్త కుండ పెట్టలేదు, పాతది, అందుకని టేస్ట్ కొంచెం ఫర్మెంట్ అయినట్టుగా ఉందన్నమాట. కుండలో అంత తేడా ఉంటుంది. బాబాయ్ చెడ్డా చీమలు అవి చీమలు. మన చూసి భయం వేసినట్టుంది. వెళ్ళిపోతున్నాలే అమ్మ, ఏం చేయట్లేదులే మిమ్మల్ని. ఏది ఇది ఏం చేద్దరా? అబ్రాస్. డాబర్ మ్యాన్ గాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఏమో వెళ్ళిపోయాడు.
వీళ్ళేంది ఇద్దరు డాబర్లా మేలు మేలు. ఈ డాబర్ మ్యాన్ కుక్కల్ని ఒరిజినల్గా జర్మనీలో తయారు చేశారు 1890లో. 2-3 రకాల డాగ్ బ్రీడ్స్ని కలిపి ల్యాబ్లో కుక్ చేశారు. చాలా లాయల్, అంటే విశ్వాసానికి మారుపేరు అనమాట. రాజు, ఈ జాకోరాలో ఇదిగో ఇక్కడ ఒక చెట్టు ఉండాలి చూడు, పెద్దది. దానికి గబ్బిలాలు ఏలాడుతూ ఉండే కదా ఆ చెట్లు. గబ్బిలాలు అన్ని ఎగిరిపోయినాయా? లేవా ఇక? అంత సాఫ్ చేసి రైతు వేదిక కట్టారు. మేము చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడికి వస్తే వేలల్లో ఉండే గబ్బిలాలు అయిపోయినాయి. ఎవరు మన పొలం వచ్చాం ఇప్పుడే, వెళ్ళి కొన్ని బోండాలు కొట్టుకు రాదాం. ఇక్కడ రాదామా? కాయ కొట్టిన తర్వాత ఇదిగో ఇక్కడ ఉంది చూడు, ఇక్కడ చిన్న గండికి మళ్ళీ పెట్టు, ఇట్లా లోపలికి వస్తాయి. కాయలు చాలా లేతగా ఉన్నాయి. లేతగా ఉండటం మూలాన ఇంకా స్వీట్నెస్ పెరగలేదు. లోపల కోకోనట్, కొబ్బరి కూడా ఏం లేదు. దీన్ని కూడా బొక్కబెట్టు. యుఎస్కి కావాల్సిన అరటికాయల్లో నాకు తెలిసినంత మట్టుకు 90% కోస్టారికా అనే కంట్రీ నుంచి వస్తాయి అన్నమాట. అక్కడ చెట్టుకి పండి మంచిగా తయారైనంత మట్టుకు ఉంచరు, ఎందుకంటే కోస్టారికాలో కోసి కంటైనర్స్లో వేసి ఆ సముద్రం ఎక్కి మళ్ళీ యుఎస్ వచ్చినంత మట్టుకి కొన్ని వారాల ప్రాసెస్. ఆ టైంలో అప్పటికి కోల్డ్ స్టోరేజ్లో పెడతారు. తర్వాత షిప్పులు ఈ ట్రక్కుల్లో వేసి సూపర్ మార్కెట్కి వచ్చి ఇక్కడ కొన్ని రోజులు ఉండి కస్టమర్లు కొనుక్కునే లోపు ఎక్స్ట్రీమ్ పండిపోయి పాడైపోతాయి. అందుకని పచ్చిగా ఉన్నప్పుడే, ఇదిగో ఇక్కడ ఎంత పచ్చి ఉంది, రాళ్ళకు మళ్ళీ ఉన్నాయి కదా, ఇలాగ ఉన్నప్పుడే కోసేస్తారు. తర్వాత మెల్లమెల్లగా పండుతూ వస్తాయి. నిజంగా పండిన కాయలు చెట్టుకు పండినవి భలే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే అసలు అరటికాయ ఇలా కనపడేదంతా కూడా ల్యాబ్ క్రియేషన్, ల్యాబ్లో తయారు చేశారు. నిజంగా అరటికాయ చెట్టు జంగల్లో పెరిగేది ఇలా ఉండదు. అది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఇది ఉందా, అరటికాయలు ఇలా ఉన్నాయా, దీంట్లో సన్నగా చిటికెన్ వేలు ఉన్నట్టు చిన్నగా ఉంటాయి, ఎండిపోయినట్టు. రియల్గా టేస్ట్ ఉండవు. పెద్ద పెద్ద గింజలు ఉంటాయి, కొంకిడి గింజలు ఉన్నట్టు ఇంత లావు. ఇవి తినడానికి పనికిరావు. మనం తినే ఇవన్నీ కూడా మిక్స్డ్ హైబ్రిడ్స్ అనమాట. అది ఇప్పుడు మనం గెలకోయట్లేదు, మనం ఎక్కడికి షిప్పింగ్ చేసే ప్రాసెస్ లేదు. ఇంటికాడే పండిన తర్వాత స్వీట్ కాయలు చెట్టు కోసుకొని తినేయచ్చు. ఈ కూరగాయలు కదా, ఇంకా పెరగాలి ఇవి కూడా.
బెంగళూరు బోండాలి. బెంగళూరు బొండాలు కాదు, ఇవి కేరళ బొండాలు. కేరళ 10 పేర్లు ఉంటాయన్న. చిన్నగా ఇంకా పెరుగుతాయి కదా. పెరుగుతాయి, కొద్దిగా పెరుగుతాయి. ఇక్కడ నీళ్ల కొయ్య ఒకటి ఉంది కాలువలో. నన్ను చూసి లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ దొరికిద్దాం, చూద్దాం. నీళ్ల కొయ్య జరిగొడ్డు అయి ఉంటుంది. పింజేరు కాదులే. మా డాడీ వచ్చాడు ఇప్పుడే. ఇంకో గంట బయటికి రాడాడు పాముగడు. ఇక్కడి నుంచి మనం బోధన వెళ్దాం. బోధన అని మన ఇంటికి ఒక అరగంట అన్నమాట. అక్కడ ఫ్రెండ్ ఉంటాడు. మన వీడియోలో చూసాం కదా, నా ఫ్రెండ్ స్కూల్ ప్రిన్సిపల్ అని చెప్పా. అక్కడికి వెళ్ళి సరదాగా ఏమైనా తినేసి వద్దాం. వెళ్ళబోతుంటే ఇంటికి ఫోన్ చేశారు, పరమాన్నము పప్పు వండేమని చెప్పి. అదొక రౌండ్ తినేసి వెళ్దాం. సిల్వర్ ప్లే బటన్ ఆరు చూడలేదు. ఆగు. ఏది? ఇదిగో మన సిల్వర్ ప్లే బటన్. ముద్దుగుంది. 100,000 సబ్స్క్రైబర్స్. సిల్వర్ అంబేద్కర్ చౌరస్తా. ఇక్కడే బస్ ఎక్కే వాళ్ళం కాలేజీకి రావడానికి. అనిల్ టాకీస్ రోడ్. అనిల్ టాకీస్ ఉందా ఇంకా? క్లోజా? ఒకటే థియేటర్, వెంకటేశ్వర థియేటర్. గేమ్ లివర్ అని బోధన్ బస్ స్టాండ్. ప్రవీణ్. ఇదేంటి? ఫిషా? ఫిష్. ఇది చికెన్. అది జింజర్ చికెన్. ఇది రొయ్యలా? ప్రాన్సా? जिंजर चिकन बोल दिया ना, ये जिंजर है. हाँ, जिंजर प्रॉन्स. जिंजर प्रॉन्स. బాగుందా? జింజర్ చికెన్ ఇది. ఏదో లాలీపాప్ లాగా ఉంటుంది అంతే. ఇది జింజర్ చికెనా?
పేరు ఒకటి ఇంకా జింజర్ చికెన్. ఇది జింజర్ చికెన్. ఐటమ్స్ సూపర్ ఉన్నాయి. ఇందులో కలర్ ఉందా? ఉంది. తక్కువ వేస్తారు. వద్దని చెప్పినా కానీ ఎంత కొంత అయితే వేస్తారు కలర్. ఇండియాలో ఏంటంటే ఈ ఫిషా ఫిష్, చిల్లీ ఫిష్. చిల్లీ ఫిష్ ఇది బాగానే ఉంది. వీటన్నిటిలో కల్లా జింజర్ చికెను, ష్రింప్, ఈ రొయ్యలు ఇవి బాగున్నాయి ఫిష్ కన్నా కానీ. అంటే నేను సీ ఫుడ్ లవర్ని కాదు, ఫిష్ తినే వాళ్ళకి ఇది కాదు నచ్చిదేమో కానీ. ఇంకా నార్మల్ ప్రాన్స్, టైగర్ ప్రాన్స్ అయితే ఇంకా బాగుంటుంది కానీ వీళ్ళ దగ్గర ఉండదు. నీకేది బాగుంది రాజు మూడిట్లో? నీకేది బాగుంది? అన్ని బాగానే ఉన్నాయా? నీ ఫేవరెట్ ఏందిరా మూడిట్లో? జింజర్ చికెన్. ఇదేంటి? చికెన్ बुरानी. చికెన్ బురాని. ज़्यादा बात है, दोनों को ज़्यादा. నువ్వు పెట్టుకురా. भाई చికెన్ బురాని. सेम ये अपन बुरानी एक बोले तो 2 पीसेस आते हैं. 3 చేతో తిని స్పూన్తో ఇదేంటి ఏం టేస్ట్ లేదేంట్రా ఇది? చెప్పండి పాప్కార్న్. వీటితో తినాలి. వీటితో తింటే ఉన్న టేస్ట్ ఉంది. ఇది ఒక్కటి తింటే టేస్ట్ లేదు. నాకు పకోడాలో కదా బాగానే ఉంది. అయినా వచ్చి అయినా బాగానే ఉంది. బాగా చిన్నులపై దంచారు జీడిపప్పు. జీడిపప్పు కొంచెమే ఉంది. ఇది రుమాలి రోటీన్ ఇది. నాన్ ప్లెయిన్ బటర్ నాన్ అయితే దీని మీద బటర్ వేసేస్తాడు. వేసాడు బటర్. ఇది వేడిగా ఉంటేనే ఓకే, లేకపోతే అయిపోయినట్టు. అలానే ఆదిత్య బిర్లా తీసుకున్నారు, అప్పటి నుంచి చెప్తే ఇప్పుడు తీసుకున్నారు. 50,000. छोटा पीस उनको లెగ్ పీస్ టేస్ట్ అన్నం పరబ్రహ్మ స్వరూపున్నాడు, పరలోకాన్ని పంపించాడు. అన్నం పరబ్రహ్మ స్వరూపున్నాడు, పరలోకాన్ని పంపించాడు. ఇప్పుడు వాసుకర్ణులు బిర్యానీ ఎంత? 230. ఒక్క బిర్యానీ 230 రూపాయలు. ఉదాహరణకి అర్థం అవ్వడానికి చెప్తున్నా, యుఎస్లో కాలిఫోర్నియాలో ఒక్క బిర్యానీ $25 ఉంటుంది, అంటే 2200. పసుపు వాగు. ఇది నీళ్ళు వస్తున్నాయి రాదు దీంట్లో? కాలం పారుతుందా? రోడ్డు మీద ఇలా వెళ్తున్నాం కదా, పైన సిమెంట్ బస్తాలు వేసుకొని పైన కూర్చున్నాం కదా, అటువంటి అన్నీ మన దగ్గరే అనమాట. యుఎస్లో అటువంటి అసలు పొరపాటును కూడా చూడం. రోడ్డు సేఫ్టీ మీద చాలా స్ట్రిక్ట్. రోడ్డు సేఫ్టీ ఎంత గట్టిగా ఉంటాయంటే రూల్స్ యుఎస్లో, జనాలు రోడ్డు మీద డ్రైవ్ చేసేటప్పుడు తప్పు చేయడానికి అసలు భయపడతారు ముందు. అదంతా ఇప్పుడు సిస్టమ్ మీద రెస్పెక్ట్ తోటి చేస్తారు 100% అని అనట్లేదు. వాళ్ళకి భయం, ఎందుకంటే ఫైన్లు దారుణంగా ఉంటాయి.
స్పీడ్ వెళ్ళే దగ్గర ఇప్పుడు 100 కిలోమీటర్ల లిమిట్ మీద పైన వెళ్ళినా కానీ స్పీడింగ్ చేసేటప్పుడు దొరికినా కానీ పోలీసులు పట్టుకుంటారు, ఫైన్ కట్టకపోతే జైలుకి లాగుతారు. లంచం ఆఫర్ చేయడం అనేది అసలు మర్చిపోవాలంతే. చాలామంది ఆఫీసర్స్కి లంచం అనేది ఒకటి ఉంటుందని కూడా తెలియదు. పట్టుకున్న వాళ్ళు చిన్నవాళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ సినిమా యాక్టర్లే కానీ పొలిటీషియన్లే కానీ ఏమీ నడవదు, వాళ్ళంతా సిస్టమ్ నుంచి వెళ్ళాల్సిందే. ఇంతకుముందు నేను ఒక విషయం చెప్తే హై లెవెల్లో కరప్షన్ ఉండదా నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఉంటుందేమో హై లెవెల్లో, కానీ జనరల్ పబ్లిక్ రోడ్డు మీద తిరిగే మనలాంటి పబ్లిక్ అసలు లంచం అనేది ఒకటి ఉంటుంది అనేది తెలియదు, అసలు ఫాలో గారు అంత స్ట్రిక్ట్గా ఉంటాయి, అందుకని భయం అన్నమాట. అదొకటే కాదు, ఇంకా చెప్తా వినండి. పోలీస్ ఆఫీసర్సు, గవర్నమెంట్ అఫీషియల్స్, లంచము, ఇదంతా ఒక రకమైన సిస్టమ్ గట్టిగా ఉంది, అదంతా ఒక రకంగా జనాలు భయపడతారు అంటే ఇంకా ఎట్లా ఉంటారు అంటే ఇండివిజువాలిటీ ఎక్కువ జనాలకి, అంటే ఎవరిదాళ్ళు సొంతగా ఉండటం అనమాట. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే మనం సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోవడానికి ఆఫీస్కి వెళ్తాం కదా, ఆఫీసులో కనుక మన మేనేజర్కి కానీ మన కొలీగుకి కానీ మనం ప్రేమతోటి లంచ్ ఆఫర్ చేసినా కానీ వాళ్ళు అఫెన్స్ ఫీల్ అవుతారు. అంటే వీడెందుకు నాకు ఆఫర్ చేస్తున్నాడు, అంటే నా దగ్గర నుంచి వీడేమన్నా ఆశిస్తున్నాడా, అసలు వీడెవడు నాకు ఆఫర్ చేయడానికి అనే రకంగా లోపల ఆలోచన వచ్చేస్తుంది. కొంతమంది ఆఫర్ చేస్తారు మన వాళ్ళు తెలవక, అంటే సిస్టమ్ కొత్తగా వచ్చిన వాళ్ళు అటువంటిది అంత స్ట్రాంగ్గా ఉంటారనమాట. అదనమాట మన విలేజ్ వీలాగు. పొద్దునే లెగిస్తే పొలాల చుట్టూ తిరగటం, అటు ఇటు తిరగటం, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళటం. తమ్ముడు అది కానివ్వండి, మరి మళ్ళీ కలుద్దాం.